చివరికి నెంబర్ ప్లేట్ లేనటువంటి మహేంద్ర వాహనం ఒకటి తీసుకొచ్చి బొలెరోను టీవీను దాన్ని తీసుకొచ్చి దానికి పోలీస్ వెహికల్ ఒకటి అడ్డం పెట్టి పోలీస్ కానిస్టేబుల్ని ఎదురుగా పెట్టి లైట్లన్నీ ఆర్పేసి తీసుకొచ్చి ఎక్కించి దాని వెనుక ఒక స్విఫ్ట్ డిజైర్ ఫాలో అయ్యి వీళ్ళందరూ కలిసి మీకు నేను చెప్తున్నా AP26BF 3336 కార్ నెంబర్ స్విఫ్ట్ డిజైర్ బొలెరోలో వెనక శివమణి అని రాసినటువంటి బొలెరో దాని నెంబర్ ప్లేట్లు తీసేశారు. డిఎస్పీ గారు కరెక్ట్ గా నేను తప్పు చేయలేదు అంటే ఆ రోజు మీ దగ్గర నుంచి సీసీ ఫుటేజ్ తీయండి నైట్ ఈ వెహికల్స్ మీ ఇంటి ముందు ఆగాయా లేదా, రాధాకృష్ణ నాయుడు మీ ఆఫీసులో నుంచి వచ్చి రాత్రి 12:30 అప్పుడు ఆ బళ్ళు ఎక్కిపోయాడా లేదా, మీకు ధైర్యం ఉంటే తీయండి. ఒకవేళ నేను నిరూపించలేకపోతే మీరు ఏ చెప్తే అది లాడ్జీలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మీరు చూపించినా లేదు మీ ఆఫీసులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూపించినా అర్ధరాత్రి మీరు తప్పించలేదంటే మీరు ఏ కేసు బనాయించినా ఏ శిక్ష వేసినా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఆషామాషిగా మాట్లాడటంలా ఎస్పీ గారికి చెప్తున్నా విచారణ జరిపించండి. విచారణ జరిపించి ఒకవేళ నిజంగా నేను కనుక మాట్లాడేది అసత్యాలైతే రావూరు రాధాకృష్ణ నాయుడు అనేటువంటి వ్యక్తి ఆ కేసులో ముద్దాయి కాకపోతే వ్యభిచారం కేసులో పట్టుబడకపోతే మీరు ఏ శిక్ష వేసినా సరే నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా ఎస్పీ గారు నిజాయితీగా వ్యవహరించి డిఎస్పీ మీద రిపోర్టు చేయాల్సిన ధైర్యం ఎస్పీ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయాలు ఏముంటాయి, ఇంతకన్నా అన్యాయమైనటువంటి విషయాలు ఏముంటాయి. మీరు వెళ్ళి లాడ్జీ మీద రైడ్ చేసి కొవ్వుతో కొట్టుకున్నటువంటి 64 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళని వదిలేసి అమాయకులైనటువంటి పాపం చదువుకునేటువంటి తెలియనటువంటి తప్పు అని చెప్పాల్సినటువంటి వయసులో ఉండేటువంటి ఈరోజు వాళ్ళని వదిలిపెట్టి తప్పు చేసినటువంటి తప్పు తెలుసుకోవాల్సినటువంటి వయసులో ఉన్నటువంటి విద్యార్థుల మీద కేసులు నమోదు చేస్తారా? వాళ్ళకి 7 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్ష చేస్తారా? 7 నిమిషాలు 10 నిమిషాలు వదిలేస్తారా? ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి ఏమున్నాయి? కాబట్టి ఈరోజు పాపం ఈరోజు చెప్పారు అయ్యా మొత్తం క్యూలో ఉన్నారు ముగ్గురు, ఒక ఆయన పోయాడు లోపలికి, ఆయన దొరికిపోయాడు, ఆయన కర్మకాయ ఆయన కూడా చెప్పాడంటే కర్మకాయలు నేను దొరికిన మిగతా వాళ్ళు ఇద్దరు బయట ఉండాలి. వీళ్ళే ఒక ఆయన ఈయన సమీప బంధువు సోమిరెడ్డి గారి సమీప బంధువు ఒక ఆయన, ఇంకొక ఆయన అందరూ క్యూలో ముగ్గురు పోయారంట 3 in 1. ముగ్గురులో పాపం ఇతను టైం కాలింది, అతను టోపీ గీపీగా వేసుకొని పోయితే కనుక్కొని కూడా కనుక్కోలేకపోయింది. వాడు ఆ బట్టబుర్ర కనపడింది కాబట్టి ఆయన మంచి మొహం చూసాం కాబట్టి ఓహో రాధాకృష్ణ నాయుడు అని. నేను అడిగేది ఎస్పీ గారిని చూడమనండి, ఐజీ గారిని చూడమనండి, చంద్రబాబు నాయుడు చూడమనండి. అయ్యా ఎవడైనా తప్పు చేయనటువంటి ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు పోలీసుల మధ్య చేతులు కాళ్ళు ముడుచుకొని ఆ విధంగా కూర్చుని మొహం చూపించకుండా మొహానికి మాస్క్ కడతాడా? బయట ఉంటే ఒకళ్ళు దొంగతనం చేసి నేరం చేసి బయట ఉన్నా సరే నేను ఎక్కడున్నాను నన్ను ఎందుకు పట్టుకుంటున్నారని వాదించడా? గమ్ముగా వ్యానికి పోతాడా? పోలీసుల ముందు పోయి కూర్చుంటాడా? చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు వీటులతో పాటు ఈయన ఒక వీటుడు కాబట్టి ఈయన పోయి కూర్చుంటాడా? ఎక్కడన్నా జరుగుతుందా అటువంటిది? కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్టుగా ప్రభుత్వం మారితే వీటన్నింటి మీద కూడా విచారణ జరిపిస్తాం, దీని మీద కూడా విచారణ జరిపిస్తాం. ఒకవేళ ఈరోజు మీరు అనుకోవచ్చు ఏముందిలే అయిపోయిందిలే నాకు ఎక్కడో బదిలీ అయిపోతున్నాను. ఆ లాడ్జీ మేనేజర్ ఎడగబాడు, ఆ లాడ్జీలో పట్టుబట్టినటువంటి వాళ్ళు ఎక్కడికి బారు, ఉన్నటువంటి కింద స్థాయి పోలీసు ఎక్కడికి బాదు. మీరు ఒకళ్ళు పోవచ్చు కానీ వాళ్ళ ఉద్యోగాల మీద వాళ్ళు తెచ్చుకోరు, మాకేం సంబంధం రేపు అని చెప్పి సిఐ డిఎస్పీలు ఏదో మాట్లాడారు కానీ కింద స్థాయి ఉద్యోగులు వాస్తవాలు మాట్లాడతారు. ఇప్పటికే వాళ్ళు పాపం కూలిపోతున్నారు. ఎంతకన్నా దారుణం ఏముంది? వీళ్ళందరినీ అమాయకులందరినీ బలి చేసి అసలైనటువంటి వాడిని వదిలేశారని చెప్పి ఉంది. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో డిఎస్పీ గారు ఆలోచన చేయాల్సింది ఆ మహిళలను పట్టకపోవడం కాదు. వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. మీరు చేయండి, తప్పలేదు. మీరు చేసినటువంటి విధానంలో కొవ్వు బట్టి కొట్టుకున్న 64 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాడినేమో వదిలేసి అమాయకులని మహిళలని విద్యార్థులను తీసుకెళ్లి వాళ్ళని నిందితులుగా చూపడం అనేటువంటిది ఇది ఇంకా దౌర్భాగ్యం దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి వాళ్ళ పట్ల సానుభూతి ఉండాలి. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు, పట్టుబడినటువంటి విద్యార్థులు మహిళలు వాళ్ళని వదిలేసి కొవ్వు బట్టి కొట్టుకుంటున్నటువంటి వాడిని వదిలిపెట్టి మానవతా దృక్పథంతో ఎవరి పట్లయితే మీరు ప్రవర్తించాలో వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళందరినీ వదిలేయడం అనేటువంటిది సరికాదు. కాబట్టి పబ్లిసిటీ కోసం మీరు ప్రెస్ను పిలిపించి వాళ్ళ చేత మొత్తం షూటింగ్ చేయించి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత తీరా చూసేటప్పటికి ఆయన హోమియో వైద్యం కోసం వచ్చాడని చెప్పి సన్నాయి నొక్కులకి ఈరోజు ఏదో సామెతుంది తాడి చెట్టు ఎందుకు ఎక్కువంటే దూడ మేత కోసం అన్నట్టుగా దానిని నెల్లూరు డిఎస్పీ గారు వాస్తవం చేసిపోయారు. ఆ మాట ఎవరైనా చెప్పాలనుకుంటే ఇంక వేరే సామెత చెప్పలే. నెల్లూరు డిఎస్పీ గారు రాధాకృష్ణ నాయుడు విషయంలో చెప్పినట్టు అనేది ఎప్పుడైనా ఉదాహరించుకోవచ్చు. మనం ఇది ఒక మోడల్ లాగా ఆ సామెత లాగా తయారైపోతుంది. నెల్లూరు జిల్లాలో ఎంతమంది ఎస్పీలు పనిచేశారు? జస్పాల్ సింగ్ లాంటి వాళ్ళు, కొత్తకోట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు పనిచేస్తే ఈరోజు పదవి విరమణ చేసిన తర్వాత కూడా నెల్లూరు జిల్లాకు వస్తే ఓ ప్రైవేట్ ఫంక్షన్కి ఎంతమంది ఆయనకి నీరాజనాలు పెట్టారు. కారణం ఆయన ఆ రోజు రాజకీయ నాయకుల మాటలు వినలేదే, బదిలీలకు సిద్ధపడ్డాడే.
ఎక్కడికైనా పోతామన్నారే, ఇక్కడ ఉండడానికి మీరు చెప్పిన అడ్డమైన పనులు చేస్తామని లేదే, అడ్డమైన గట్టి కరుస్తామని లేదే. మాకు శాంతి భద్రతలు ముఖ్యం, తప్పు చేసినటువంటి వాడు దోషులను శిక్షించడం ముఖ్యం, నిర్దోషులు వదిలేయడం ముఖ్యమైనటువంటి వాస్తవం వ్యవహరించారు. కాబట్టి ఈరోజు వాళ్ళని ఎన్ని రోజులైపోయి పదవి విరమణ చేసిన తర్వాత కూడా జస్పాల్ సింగ్ గారు చనిపోయినా సరే మేము చిన్నప్పుడు చూసినటువంటి వ్యక్తి, ఆ రోజు సోషల్ మీడియా ఏమి లేని రోజుల్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే నీతిగా నిజాయితీగా మంత్రులు చెప్పినా, శాసనసభ్యులు చెప్పినా, ఉన్నత అధికారులు చెప్పినా లేదు, నా ఆత్మసాక్షి అంగీకరించదు, నేను ఈ కాకి బట్టలు వేసుకున్న రోజులు, ఈ కాకి టోపీ పెట్టుకున్న రోజులు ప్రజలకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను తప్ప పోలీసు రక్షకుడు అంటాను తప్ప పోలీసులుగా నేను మార్చేయనని చెప్పి నీతికి నిజాయితీకి నిలుటలాగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళని చూసాం. ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కేసులను ఏ విధంగా తారుమారు చేశారనేటువంటి దానికి వీళ్ల పేర్లు ఉదాహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే పోలీసులని ప్రజలు నిలదీసేటువంటి రోజులు వస్తాయి. ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ఈ నిర్వాహకంతో మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులను చూసి ఎవరు భయపడరు, పోలీసులను గౌరవిస్తారు. పోలీసుల కంటే భయం అన్న భక్తి ఉంటుంది. పోలీసు అనేటువంటి వాడు ఉంటేనే శాంతి భద్రతలు మనం కాపాడుకోగలుగుతాం, పోలీసు అనేటువంటి వాడు ఉంటేనే మనకు రక్షణగా ఉంటుంది అనేటువంటి భావం నుంచి ఈరోజు మీరు పక్కకు తొలగి మేము పోలీసులు రక్షణ కాదు మీకు, మేము కొంతమందికి మాత్రమే రక్షిస్తాం, వాళ్ళు కేసుల్లో ఇరుక్కున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా కూడా వాళ్ళ విషయంలో మేము అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తాం, వాళ్ళని వదిలేస్తాం. నిర్దోషులుగా ఉన్నా సరే మేము అనుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేము వాళ్ళని దోషులుగా మారుస్తాం అన్నట్టుగా ఒక తప్పుడు సంకేతాలని నెల్లూరు పోలీసు ఈరోజు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా పోలీసు ఇదే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి అందుకే మనం బీఆర్ నాయుడు దగ్గర నుంచి, నందికొట్కూరు ఎమ్మెల్యే దగ్గర నుంచి, కోనేటి ఆదిమూలం దగ్గర నుంచి, అరవ శ్రీధర్ దగ్గర నుంచి, నషీర్ అహ్మద్ దగ్గర నుంచి, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి, సంజయరాణి పిఏ దగ్గర నుంచి, విజయవాడ ఎంపీ దగ్గర నుంచి అందరి విషయాలు కూడా ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా నేను ప్రజలందరినీ కోరుకునేది ఈరోజు ప్రజలే ఉద్యమించాల్సినటువంటి అవసరం వచ్చింది, ప్రజలే న్యాయం కోసం డిమాండ్ చేయాల్సినటువంటి సందర్భాలు వస్తున్నాయి, ప్రజలే పోలీసులను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పోలీసులను చూసి ఎవరం భయపడం, మేము ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే జరిగినటువంటి అన్ని సంఘటనల మీద విచారణ జరిపించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భావితరాలకు సంబంధించినటువంటి పౌరులుగా మారాల్సినటువంటి విద్యార్థులు అమాయక విద్యార్థులని మీరు అంటున్నారు, దేనికి సంకేతం? దేనికి సంకేతం కాదు. ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తే భవిష్యత్తు ఉండేటువంటి వాడు, నువ్వు చెప్పినట్టుగా ఎంతో భవిష్యత్తు ఉండేటువంటి వాడు, తెలియని వయసులో ఉండేటువంటి వాడు, తెలియని వయసులో ఉండేటువంటి వాడు, తల్లిదండ్రులు మనం ఎందుకు పిల్లలకి నీతి మాటలు చెప్తాం? ఆ వయసు వచ్చేంత వరకు ఆవేశం ఉంటుంది, తెలియనటువంటి తనం ఉంటుంది. వాళ్ళని నువ్వు పట్టుకోవచ్చు, మాట్లాడచ్చు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీడియా ముందు వాళ్ళందరినీ చూపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది రేపు? ఆ మహిళల పాపం ఏ సమస్యలతో వచ్చారో నువ్వు అడుగు, ఏ సమస్యతో వచ్చారో మానవతా దృక్పథంతో అడగండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. నువ్వు మీడియాని తీసుకెళ్లి కూర్చోబెట్టి వాళ్ళందరినీ షూట్ చేయించి వాళ్ళందరి ముందు వార్నింగ్లు ఇచ్చి అంతా చేసిన తర్వాత మీరు పబ్లిసిటీ కోసం చేసి అసలైనటువంటి వాడిని, ఈ సమాజంలో ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి వాడిని, ఈ సమాజానికి సంకేతం ఇవ్వాల్సినటువంటి వాడిని, సమాజానికి సందేశం ఇవ్వాల్సినటువంటి వాడిని, వయసు ఉడికినటువంటి వాడు, మనవల్ని మనవరాలని ఎత్తుకుని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి వయసులో ఉండేటువంటి వాడు ఈ మాట మాట్లాడడం అనేటువంటిది, ఈ వ్యవహారం చేయడం అనేటువంటిది, వీళ్ళని వదిలేయడం అనేటువంటిది రెండవ తప్పు అన్నాను. వాళ్ళని పట్టుకోవడం తప్పనిలే, పట్టుకోవడంతో పాటు వాళ్ళ దాకా మానవతా దృక్పథం చూపించకుండా వీళ్ళని వదిలేయడం రెండో తప్పు అనమాట. ఎప్పుడు చెప్తున్నాను, మనిషి అనేటువంటి వాడికి మానవతా దృక్పథం అవసరం, పోలీసు వ్యవస్థ అవసరం, కఠినంగా శిక్షించడం అవసరం. నీకు నాకు తెలియబడ్డా ఆమె పట్టుకునింది, పోయి రైడ్ చేసి డాబా మీద పోయారు, దీని మీద పోయారు, పబ్లిసిటీ అవసరంలా. ఈ సమాజంలో పరివర్తన అవసరం, సమాజంలో మార్పు అవసరం, సమాజంలో శాంతి భద్రతలు అవసరం, సమాజంలో ఉండేటువంటి ఏదైనా అసాంఘిక శక్తులు ఉంటే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేయడం అవసరం. మీరు పబ్లిసిటీ కోసం అందరిని చేసుకొని అందరినీ చూపించి ఈరోజు వాళ్ళని ఎత్తేశారు. ఎత్తేయకుండా ఇంకెంతమందిని ఎత్తేస్తారో మీడియాకి రాకుండా ఉంటే. నేను అడిగే పాయింట్ ఏంది, ఈ మీడియాలో వచ్చినటువంటి దాన్ని మీరు పాపం అమాయకుల్ని బలి చేస్తా అసలైనటువంటి వాళ్ళని దోషుల్ని వదిలిపెట్టారు. వాళ్ళ అమాయకులే, ఎందుకంటే చిన్న వయసులో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళని మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని బహిష్కరిస్తామా? పిలిచి మన బిడ్డల్లాగా భావించి నీతి మాటలు చెప్తాం. ఆ వయసులో ఉండేటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళ విషయాలు తెలుసుకోకుండా నేరుగా వాళ్ళందరినీ టీవీల ముందు పెట్టి నిలబెట్టి చూపించి ఇతని మీద లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది రెండవ తప్పు అంటున్నా, అది ప్రధానమైన తప్పు అంటున్నా.